నమస్తే. వెల్కమ్ టు విభావాలి నేచర్. పోయిన సంతలో నేను తీసుకున్న న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏంటి అని మీకు చూపిస్తూ ఈ సంత విశేషాలు అంటే ఈ సంత ఎప్పుడు, ఈ సంత స్పెషల్ ఏంటి అనేవి మాట్లాడుకున్నాము. ఈ నెల మూలం సంత జనవరి 11 అంటే 2వ శనివారము జరుగుతుంది. ఈసారి సంత సంక్రాంతి స్పెషల్తో జరగబోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నదైతే దవా చాయ్ ప్యాకెట్. ఈ దవా చాయ్ కూడా మనకు సంతలో ఫ్రీగా ఇస్తారు. అంటే ప్యాకెట్ కాదండి, మనకు ఫ్రీగా పోస్తారు దవా చాయ్. అది బాగుంది అనిపించి నేను తీసుకొచ్చుకున్నాను. టీని ఎక్కువ తాగడం మనకు ఆరోగ్యానికి కొంచెం అంత మంచిది కాదు కాబట్టి, నాలాగా టీ ఎక్కువ సార్లు తాగే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వారు ఏం చేయాలంటే అలా తాగాలనిపించినప్పుడు ఇది చేసుకొని తాగితే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, టీ తాగిన ఫీలింగ్ కూడా ఉంటుంది. ఈ నెల సంతలో మధ్యాహ్న భోజనం సంక్రాంతి స్పెషల్. మధ్యాహ్న భోజనంలో ఏమేమి ఉంటుంది అనేది నేను ఇక్కడ మెనూ పెడుతున్నాను చూడండి. మీకు ఇలా న్యాచురల్ ఫార్మింగ్ లో పండించిన దేశీ రైస్ వెరైటీస్ తో భోజనము, కెమికల్స్ లేని కూరగాయలు, ఇవన్నీ కూడా సంతలో మనం రుచి చూడవచ్చు. ఇవి నేను తీసుకున్న అగరబత్తీలు అయితే అన్ని న్యాచురల్ ఉంటాయి. ఏ గోశాలకు వెళ్ళినా, గుడి దగ్గరికి వెళ్ళినా ఈ న్యాచురల్ అగరబత్తీలు ఉంటే మాత్రం అస్సలు వదిలిపెట్టను, తీసుకొచ్చుకుంటా. ఈసారి సంక్రాంతి స్పెషల్ సంతలో ఇత్తడి కంచుతో చేసిన గిఫ్ట్లు కూడా ఉంటాయి. అట్లనే 100 టైప్స్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ సోప్స్ ఉంటాయి. బెల్లంతో చేసిన అరిసెలు, పోలేలు, మురుకులు ఇవన్నీ ఉంటాయి. పోయినసారి సంతలో చాలా మందికి నచ్చింది ఇవి తాటాకుల బుట్టలు, తాటాకులతో చేసిన వస్తువులు. అక్కడ నుంచి నేను తెచ్చుకున్నాను ఇవి కీ చైన్స్. ఇలాంటివి ఓన్లీ కీస్ కనే కాదు, ఎక్కడ తగిలించినా కూడా అందంగా ఉంటది. అట్లా మన హ్యాండ్ బ్యాగ్స్ కానీ, పిల్లల బ్యాగ్స్ కానీ అలా పెట్టినా కూడా చాలా అందంగా ఉంటది. స్ట్రాబెర్రీస్ తో చేసిన లిప్ బామ్, కెమికల్ ఫ్రీ, ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదట వీటికి, ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పారు. స్మెల్ మాత్రం చాలా బాగుంది. మీరు హ్యాపీగా పిల్లల్ని కూడా తీసుకుని రండి. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత పాత బట్టలతో పతంగిల కార్యక్రమం కూడా ఉంటుంది. అంటే అక్కడ పాత బట్టలతో పతంగిలు ఎలా తయారు చేయాలనేది పిల్లలకి నేర్పిస్తారు. కాబట్టి మీకు అవసరం లేని బట్టలను తీసుకొచ్చుకొని మీ పిల్లలతో వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అలాగే ముగ్గుల పోటీలు కూడా ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా, ఎకో ఫ్రెండ్లీ సీడ్ బాల్ పెన్. ఇది మనం యూజ్ చేసిన తర్వాత ఇందులో సీడ్స్ వస్తాయి. మనకి ఆకుకూర సీడ్స్ అవన్నీ ఉన్నాయి. నేనైతే క్యారెట్, బెండకాయ సీడ్స్ ఉన్న పెన్స్ కొన్నాను. మనం యూజ్ చేసిన తర్వాత పడేసిన ప్రకృతికి ఎలాంటి నష్టం జరగదు. పిల్లలకు గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇది పిల్లలకి ఆరోగ్యకరమైన చాక్లెట్లు కూడా దొరుకుతాయి ఈ సంతలో. ఇది అత్తరు, జవ్వాదు అత్తరు. ఎంత మంచి సువాసన ఉందో. చాలా రకాల ఫ్లేవర్స్ లో అత్తర్లు అయితే దొరుకుతాయి మనకి. ఇది నేను లాస్ట్ సంత కాకుండా బిఫోర్ లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నా. కామధేను వారిది. దీనిని 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సన్ స్క్రీన్ లాగా, క్లెన్సర్ లాగా, మాయిశ్చరైజర్ లాగా. నేనైతే జస్ట్ ఫేస్ కి అలా అప్లై చేసుకున్నా. ఒక 2-3 మినిట్స్ కి మనకి ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు అనిపిస్తుంది కదా, అంటే స్కిన్ అలా టైట్ అయిపోతుంది కదా, అట్లా వస్తుంది. ఒక 2-3 మినిట్స్ తర్వాత నేను వాష్ చేసుకుంటున్నాను నైట్ టైం. బాగుంది. శివ అనుకుంటా నాకు మెసేజ్ కూడా చేశారు, ఎలా ఉంది రిప్లై చేయమని. బాగుందండి. మనము క్లెన్సర్ లాగా యూజ్ చేయొచ్చు, మాయిశ్చరైజర్ లాగా యూజ్ చేయొచ్చు. వీటితో పాటు ఎకో ఫ్రెండ్లీ బ్రషెస్, పళ్ళ పొడి, సోప్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఎలాగూ హాలిడేసే కాబట్టి పిల్లలతో పాటు వస్తే అట్లీస్ట్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. మనం చెప్తుంటేనే పిల్లలకు తెలుస్తుంది. మనం ముందు వాళ్ళకి పరిచయం చేయాలి, అది మన బాధ్యత కూడా. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పుడు మనం అక్షరాలు దిద్దిస్తాం, పెద్ద అయిన తర్వాత వాళ్ళే మనకు చెప్తుంటారు ఇలా కాదు ఇలా అని. ఇది కూడా అంతే. ఇలాంటి ప్రొడక్ట్స్ ని వాళ్ళకి మనం పరిచయం చేస్తుంటే రేపు పొద్దున వాళ్ళే మనకు చెప్పే స్థాయికి ఎదుగుతారేమో. మంచి భోజనం, ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్స్, ఆరోగ్యకరమైన చాక్లెట్లు, ఆరోగ్యకరమైన స్నాక్స్, న్యాచురల్ సోప్స్, న్యాచురల్ షాంపూస్, న్యాచురల్ ఆయిల్స్, ఇలా అన్ని ప్రకృతికి హాని జరగని వస్తువులన్నీ ఒక దగ్గర మనం చూడొచ్చు ఈ సంతలో. ఇది తనూస్ లగ్జరీ వాళ్ళ క్రీమ్. ఇది వింటర్ క్రీము, హ్యాండ్ అండ్ ఫుట్ క్రీము. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా కోకోనట్ మిల్క్ తో తయారు చేసిన ప్రొడక్ట్స్. మరోసారి గుర్తు చేస్తున్నా, ఈ నెల సంత 11వ తారీఖు శనివారము. సమయము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు. మరి కృష్ణహార్ తార్నాక. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు సందేహాలున్నా, నాకు సలహాలు ఇవ్వాలనుకున్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని షేర్ చేయండి. సెలవు.